ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో, ఆకాష్ ఆనంద్ ఎంత పెద్దవాళ్ళైపోయారు. అక్క బ్రతికుంటే వీళ్ళని చూసి ఎంతో సంతోషించింది. ఆ పిల్లల్ని చూడగానే బాగి కళ్ళల్లో నీళ్లు ఏర్లై పారుతున్నాయే. ఎంతైనా వాళ్ళు తన అక్క పిల్లలు కదా చంబా. ఆ రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? 5 ఏళ్లుగా ఆ పిల్లల్ని బాగీకి దూరం చేసావుగా మరి. లేకపోతే నేను అమ్మరికి దూరమై మళ్ళీ పుట్టిన అరుంధతి వల్ల చావుకి దగ్గరవుతాను కదా. బాగి మళ్ళీ ఎక్కడికెళ్తుందో? ఇంటికొచ్చింది, ఇప్పుడు క్యాంపస్కి వచ్చింది. ఇక తను స్టే చేసిన ప్లేస్కి వెళ్తుంది. తన వెనకే వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడో మనం తెలుసుకోవాలి. పాప, ఇదే నీ క్లాస్ రూము. ఓకే అంకుల్. వెళ్ళు. నీ పేరేంటి పాపా? ఇందాక చెప్పాను కదా, అప్పుడు వినలేదా? మళ్ళీ చెప్పు, వినాలనుంది. నా పేరు అరుంధతి. ఇది మా అమ్మ పేరు. ఓ అవునా, నీ పేరేంటి? అంజు, అంజలి. అవునా, మా ఆశ్రమంలో కూడా ఓ అంజలి ఉంది. మేము తనని అంజు అని పిలుస్తాం. కానీ నువ్వు ఈ అంజుని సీనియర్ అని పిలవాలి. తనకి స్నాక్స్, చాక్లెట్స్ అన్నీ ఇవ్వాలి. తనేం చెప్తే అది నువ్వు వినాలి, లేదంటే నిన్ను ఏడ్పిస్తుంది. అదేం లేదు, నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా, నిన్ను నేనేమనను. నువ్వు నన్ను సీనియర్లా చూడాల్సిన అవసరం లేదు. అవునులే, ఒకటే క్లాస్ 3 సార్లు చదివావు కదా, నువ్వు సీనియర్ ఎలా అవుతావు? అంజు, నువ్వు ఇంకా జూనియర్వే. కొన్నేళ్ళు ఆగితే ఈ పాప కూడా నిన్ను క్రాస్ చేసి పై క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇంతకీ ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నారు? మార్క్స్ తక్కువ వచ్చినందుకు మీ డాడీ ముందు క్లాస్ తీసుకున్నారా?